హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు మేము మ్యాక్బుక్ని ఎలా యూజ్ చేయాలని చెప్తాం మీకు. ఎందుకంటే విండోస్ నుంచి మ్యాక్కి షిఫ్ట్ అయిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొత్తగా మ్యాక్బుక్ తీసుకుని ఉంటే చాలా దానికి క్రాక్ కానీ ఏమైనా కానీ యూజ్ చేయాలి అనుకుంటే ఈ మ్యాక్బుక్లో రాదు. కానీ క్రాక్ ఉన్నాయి, నేను యూజ్ చేయమని మీకు సజెషన్ ఇవ్వట్లేదు. ప్లీజ్ క్రాక్ని యూజ్ చేయకండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నేను ఇలాంటివే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తుంటాను. మళ్ళీ ఈ ఛానల్లో అన్బాక్సింగ్, రివ్యూ, మళ్ళీ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి మీకు అందరికీ తెలియచేయాలని చూపిస్తాను. ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో స్క్రీన్ పైన మీకు చూపిస్తాను ఎలా చేయాలని. ఈ వీడియో వచ్చేసి 3 పార్ట్స్లో కవర్ చేద్దాం. ముందుగా వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది డాక్ అంటారు మ్యాక్బుక్లో. ఇది డాక్. పైన వచ్చేసి మెన్యూ బార్. ఇది మెన్యూ బార్. మీరు ల్యాప్టాప్ని ఎలా జడ్జ్ చేయొచ్చు అంటే, యాపిల్ ఐకాన్లో క్లిక్ చేస్తే మీకు అబౌట్ దిస్ మ్యాక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే చూడొచ్చు మీరు మ్యాక్ ఓఎస్ మోంటెగ్రే. ఇది దీని కరెంట్ వర్జన్. మీకు విండోస్లో అయితే విండోస్ 11, విండోస్ 10 అలా ఉంటుంది. కానీ మ్యాక్లో వచ్చేసి మ్యాక్ ఓఎస్ మోంటెగ్రే. ఇది కరెంట్ వర్జన్. ఎవరన్నా మీకు అడిగితే మీ మ్యాక్ ఓఎస్ ఏ వర్జన్లో రన్ అవుతుందని మీరు చెప్పొచ్చు, మోంటెగ్రేలో రన్ అవుతుందని. దీన్ని స్పెసిఫికేషన్స్ కూడా చూడొచ్చు కిందే. మ్యాక్బుక్ ప్రో 13 ఇంచ్ M1 2020లో తీసుకున్నాను నేను. చిప్ సెట్ వచ్చేసి M1, ఇది యాపిల్ M1. మెమరీ వచ్చేసి 8 GB. నేను ఈడ సీరియల్ నెంబర్ని హైడ్ చేస్తున్నాను, ఎవరికి చెప్పదు కూడా. ఈ సీరియల్ నెంబర్ చాలా డెలికేటెడ్ ఉంటుంది. ఇది కింద మీరు చూడొచ్చు సిస్టమ్ రిపోర్ట్, మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంది. మీకు సిస్టమ్ రిపోర్ట్ ఏం అంతగా పనికిరాదు. చాలా డీటెయిల్గా చూడాలంటే మ్యాక్బుక్ అప్పుడు పనికొస్తుంది. మీరు సాఫ్ట్వేర్ ఈ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. చూడొచ్చు, యువర్ మ్యాక్ ఈజ్ అప్ టు డేట్ మ్యాక్ ఓఎస్ మోంటెగ్రే 12.2.1 అని చూపిస్తుంది. క్లోజ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చూద్దామంటే విండోస్ ఎక్స్ప్లోరర్ చూద్దాం. ఇక్కడ ఫైండర్. ఇది ఫైండర్. మీకు విండోస్లో అయితే దిస్ పీసీ అని ఉంటుంది, విండోస్లో అయితే దిస్ పీసీ అని ఉంటుంది. ఇక్కడ మాత్రం ఫైండర్ అని ఉంటుంది. ఓకేనా, ఈ ఫైండర్లో క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడంతా మీకు చూడొచ్చు, ఎయిర్ డ్రాప్, రీసెంట్స్, అప్లికేషన్స్, డెస్క్టాప్, డాక్యుమెంట్స్, ఇక్కడ అన్ని చాలా ఉంటుంది. ఇది కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫైండర్ ఓపెన్ చేసి ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేస్తే చూడొచ్చు, జనరల్లో వచ్చేసి మీకు హార్డ్ డిస్క్ ఉంటుంది లోపల. చూడొచ్చు ఇక్కడ హార్డ్ డిస్క్ అని వచ్చేసింది స్క్రీన్ పైన. ఇక్కడ మీరు ఏదైనా కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ డిస్కా, CD డ్రైవ్ అన్ని ఈడ చూపిస్తాయి. ఈడ టిక్ మార్క్ ఉంటే అవి చూపిస్తాయి. నేనైతే ప్రస్తుతానికి హార్డ్ డిస్క్ ఆఫ్ చేసిస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడన్నా ఫైండర్ విండోని వ్యూ చేస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ డెస్క్టాప్ అని కనిపిస్తుంది. ఆ తర్వాత ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. నేనైతే యూజ్ చేయట్లేదు, నా సెకండరీ డివైస్ ఉంది, అది కూడా మ్యాక్బుక్ ప్రోనే. కానీ అది 2015 మోడల్. అది రీసెంట్గా తీసుకున్నాను వర్క్ అని. ఓకే, ఇప్పుడైతే ట్యాగ్ రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పర్పుల్ ఇవైతే ఉన్నాయి. ఇక్కడ ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సైడ్ బార్ నేను చెప్పాను కదా, రీసెంట్స్, హెయిర్ డ్రాప్, అప్లికేషన్స్, డాక్యుమెంట్స్, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఈడ ఏమేమి టిక్ చేసానో అవన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఇది వద్దంటే అంటిచ్చేస్తాను చూడండి, పిక్చర్స్ మాయమైపోయింది. మళ్ళీ కావాలంటే బూమ్, ఇప్పుడు పిక్చర్స్ వచ్చేసింది. ఇలా మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది ఫైండర్.
ఆ తర్వాత అడ్వాన్స్, ఇదేమి అంత యూజ్ లేదు ఇది గైస్. ఆ తర్వాత మీకు నెక్స్ట్ ఇది డాక్. మీరు చెప్పాను నేను ముందే, ఇది డాక్ అంటారు దీన్ని. ఆ తర్వాత మీరు చూసుకోవచ్చు ఫైండర్, లాంచ్ యాప్. క్లిక్ చేస్తే మీకు యాప్స్ అన్ని స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఇది లాంచ్ యాప్. ఇవి గైస్, ఇవైతే యాప్స్. ఆ తర్వాత సఫారీ, అంటే మీరు దీనిలో నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏమంటే క్రోమ్ మాత్రం యూజ్ చేయదు గైస్. క్రోమ్ గిన యూజ్ చేస్తే మీకు బ్యాటరీ బ్యాకప్ రాదు. బ్యాటరీ బ్యాకప్ అస్సలు రాదు మీకు. క్రోమ్ వచ్చేసి విండోస్కి అయితే బెస్ట్. ఈ మ్యాక్ అయితే సఫారీనే యూజ్ చేయండి. మీరు అనుకోవచ్చు ఫోన్లో అయితే సఫారీ వర్క్ అవ్వదు అది అని అనుకోవచ్చు, కానీ ఈ మ్యాక్లో సఫారీ ద బెస్ట్. క్రోమ్ అయితే యూజ్ చేయదు గైస్. చూడండి, ఎక్కడ కూడా నేను క్రోమ్ ఇన్స్టాల్ కూడా చేయలేదు. మా ఫాదర్ కూడా అడిగినారు ఎందుకు క్రోమ్ యూజ్ చేయట్లేదంటే నేను వాడి చూశాను గైస్, వేరే వాళ్ళని అడిగి కూడా చూశాను. క్రోమ్ అయితే ఇక్కడ చూడొచ్చు, చూపిస్తాను ఉండండి మీకు. వన్ మినిట్ చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా పవర్ సోర్స్, నో యాప్స్ యూజింగ్ సఫిషియంట్ బ్యాటరీ. అంటే ఏ యాప్ కూడా నాది ఎక్కువ బ్యాటరీ లాగట్లేదు. అదే మీరు క్రోమ్ గనక దీనిలో యూజ్ చేస్తే మీ మ్యాక్బుక్ 99% పాడవుతుంది. మీరు ఏ వీడియోలో చూడొచ్చు, ఎవరు క్రోమ్ యూజ్ చేయరు. ద బెస్ట్ ఈజ్ సఫారీ. ఇది ఫోన్లో అయితే చాలా అంత వర్క్ అవ్వదు, కానీ మ్యాక్బుక్లో అయితే పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది గైస్ ఇది. ఓకే, ఇదైతే డాక్. ఇది బిన్, ఇలా ఎంటీ కూడా చేసుకోవచ్చు, ఎంటీ బిన్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది అబౌట్ దిస్ మ్యాక్, సిస్టమ్ ప్రిఫరెన్సెస్, యాప్ స్టోరు, రీసెంట్. మీకు ఏదైనా యాప్ క్రాష్ అయితే, స్ట్రక్ అయిపోతే అప్పుడు మీరు ఫోర్స్ కూడా చేయొచ్చు. స్లీప్, రీస్టార్ట్, షట్ డౌన్, లాక్ స్క్రీన్ చేయొచ్చు, లాగౌట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇది వచ్చేసి ఫైండర్. ఆ తర్వాత ఇక్కడ సిస్టమ్ ప్రిఫరెన్సెస్. ఇదేంటి మీది సిస్టమ్ ప్రిఫరెన్సెస్. దీనిలో అయితే అబ్బా చెప్పేదేలే, ఏం కంట్రోల్ ఏం కావాలన్నా మీకు ఈడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను ఎలా. ఇది బేసిక్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో ప్రొఫెషనల్ మిమ్మల్ని నేను ప్రొఫెషనల్గా తయారు చేస్తాను. ప్లీజ్ నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ గైస్, నా ఛానల్కి మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేనేమి సబ్స్క్రైబులు చేస్తే, లైకులు చేస్తే ఏం డబ్బులు రావు. నేనైతే నా ఇన్ఫర్మేషన్ని అందరికీ పంచాలని అనుకున్నాను గైస్, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్కి అయితే లైకులు రావట్లేదు, సబ్స్క్రైబులు ఎవరు చేయట్లేదు. ప్లీజ్ గైస్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ప్లీజ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు ఏమైంది, ఏం ప్రాబ్లం ఉంది అని చెప్తాను. నేను కూడా కామెంట్ అయితే చేస్తాను, మీకు రిప్లై అయితే ఇస్తాను. గైస్, నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ డార్క్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, మెన్యూ బార్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి మీకు చెప్పాను కదా. ఇది సిస్టమ్ ప్రిఫరెన్సెస్. ఈ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ కూడా ఎలా యూజ్ చేయాలి అన్నీ A to Z మిమ్మల్ని దీనిలో తోపుల్లాగా చేస్తాను గైస్. ప్లీజ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, ఇదైతే నా ఫస్ట్ వీడియో అబౌట్ లెర్నింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. థ్యాంక్ యూ.